దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు తీర్పు తీర్చొద్దు. నువ్వు తీర్పు తీర్చే కనుక నీకు కూడా ఎలాంటి తీర్పు, నువ్వు ఎట్లా తీర్పు తీరిస్తే నీకు కూడా అదే తీర్పు తీరుస్తాడు. దాంట్లో ఏముండదు. ఏం రాసింది ధర్మశాస్త్రంలో? రాళ్ళు తీసుకొని ఏమన్నది? వీళ్ళు పెద్ద పరిశుద్ధులా? వీళ్ళకి లేదా మనసులో లేదా, తలంపులో లేదా బల్ల దగ్గరికి వస్తున్నావు పరిశీలించుకో. లేదా తలంపులలో లేదా, మనసులో లేదా, ఆ ఇచ్చ లేదా, కోరిక లేదా, ఆ వశపరచుకోవాలనే మనసు రాలేదా? అనిపించలేదా? ఏంది జీవితం అనిపించలేదా? బల్లకు సమీపిస్తున్నావు, పరిశీలించుకో, ఆత్మ పరిశీలన చేసుకో. ఎన్నిసార్లు తీర్పు తీర్చాలి ఎవరికి? నీ కంట్లోనే ఉన్నది, నీలోనే ఉంది, పాప నియమం నీలోనే ఉంది. అందుకే దేవుడు అక్కడ ఏమని చెప్తున్నాడు స్పష్టంగా, చదువు నాన్న ఇప్పుడు. నీ సహోదరుని చూచి తీసి అంటే వేయనిమ్మనంటే అర్థం ఏంటిది? కంట్లో ఉన్న నలుసును తీసి పడేయని ఎవరు చెప్తున్నారు? వీడు చెప్తున్నాడు. వీడు దూలం పెట్టుకొని ఉన్నాడు. వీడు ఏం పెట్టుకొని ఉన్నాడు? ఒరే నాయన నీకేముంది? ఇప్పుడు మూడోవాడు వచ్చి చెప్పాలి ఏమన్నా, ఒరే నీకేముందిరా, నీకు దూలం ఉందిరా బాబు, వాడికి కలిసి నలసే ఉంది, వాడికి ఏముంది?